మా అక్క కొడుకు. అంత ఓవర్ యాక్షన్ వద్దు. పేపర్లో టీవీలో బాబు యాడ్ నేను చూసాను. చూసేసావా? నువ్వు అన్నీ చూసేస్తావు. అది కాదు మ్యాటర్. గంట క్రితం ఆ ఐటమ్ రాజా దగ్గరున్న బాబు ఇంతలోపే మీ దగ్గరికి ఎలా వచ్చాడా అని. ఐటమ్ రాజేనా? గా ఐటమ్ గాడేడు బాబాడికి ఎలా వెళ్ళిండు? మొన్న కుశాల్ నాకు ఇచ్చిన చైన్ అండ్ రింగ్ ఇద్దామని పొద్దున్న ఇక్కడికి వచ్చాను. గులాబ్ జామ్ అయిపోద్ది. నీ తొక్కలో సినిమా కష్టాలకి శుభంగా అడేయాలనుకుని తప్పిపోయిన బాబుని తీసుకొస్తే అది కాస్త కిడ్నాప్. వాడే వీడిని తీసుకొస్తే రెండో కిడ్నాప్ అయిపోయింది. అసలు అసలు మాకు తెలియకుండానే మా చేతి 2 కిడ్నాప్లు చేయించావు. పాపం గాడు నువ్వు దొంగని తెలిసినా కూడా నేను లవ్ చేసిండు. ఇప్పుడు కూడా నువ్వు ఆ జీవితంతో ఆడుకున్నా సరే వాడిని లవ్ చేస్తూనే ఉన్నాడు. ఇది నిజం. అటేడు తరాలు ఇటేడు తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి మా బావకుంది. అయినా 25 లక్షల కోసం మా బావ ఇన్ని కష్టాలు పడుతున్నాడంటే దానికి కారణం నీపై ప్రేమ. మా బావకి నువ్వంటే ప్రాణం. కుశాల్, ఇన్నాళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకోకుండా చాలా తప్పు చేశాను. బావా, ఓసారి చూడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంక వెళ్ళి బాబుని పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం. అమ్మాయి, అమ్మో 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 అమ్మో, ఒరేయ్, ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసింది మీరే కదూ? మీరే రోయ్. మిమ్మల్ని వదలరా. రెడ్డి నాయుడు అంకుల్, ఈ కిడ్నాప్ మేము కావాలని చేయలేదు. హౌ అంకుల్? కదో పెద్ద కథ. ఒరే, నేను మిమ్మల్ని నమ్మానురా. ముందు నాకు అట్లా ఇప్పండ్రా. వద్దు కుశాల్ భయ్యా, వద్దు. వీడి మీద జాలి పడితే మనం జైలుకి వెళ్తాం. అవసరమానే? ఒరే ఒరే ఒరే, ఒంట్లో ఏదో పాకినట్టుగా ఉందిరా. తీసేయండి. బావా ప్లీజ్ బావా, పాప అంకుల్ విప్పేద్దాం బావా. నువ్వేంటమ్మా సొంత బావని పిలిచాడు బావా బావా బావ అని పిలుస్తున్నావు? బావా గీవా? అంకుల్, మీకు సెన్సేషనల్ న్యూస్ చెప్పనా? సెన్సేషనల్ న్యూస్ కూడా ఉందా? చెప్పమ్మా, చెప్పు. ఇతనే మా బావ కుశాల్ కుమార్. రెస్ట్ గెస్ట్ అన్నాడు, మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటిరా బాబు? ఒరే నిజం చెప్పండి, వీడు నీ బావా? అమ్మా బావే. ఇప్పుడు మన 25 లక్షల క్యాష్ పార్టీకి ఫోన్ చేద్దాం. సార్, యాక్చువల్గా మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా బాబు గురించి. బాబు మా దగ్గరే ఉన్నాడు సార్ సేఫ్గా. మీరు ఎక్కడికి తీసుకురావాలో చెప్తే మేము అక్కడికి తీసుకొచ్చి అప్పగిచ్చేస్తాం. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1,00,00,000 ఇస్తాం. ఈ బాబు అంటే మన దగ్గర ఉన్నాడు కాబట్టి కాపాడాం. కానీ ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు పరిస్థితి. అరే తంబి, పోరోడ్ను పట్టిస్తే 50 లక్షలు ఇస్తానని పేపర్లో ప్రకటించిన. పోరోడు ఇక్కడే ఉన్నాడు. పైసలు పట్టుకురా, పోరోడ్ను పట్టుకెళ్దు. ఎన్నిసార్లు చెప్పాలరా? వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1,00,00,000 ఇస్తాం. ఏంట్రా, కిడ్నాప్ నుంచి మటర్ ప్రమోషన్ ఇచ్చాడేంటి? మళ్ళీ అడుగు. అరే తంబి, నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1,00,00,000. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1,00,00,000. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే,
చంపేస్తే ₹1,00,00,000. ఈ వాయిస్ ఎవరిదో చెప్పగలరా? ఈ వాయిస్ ఇది మా విశ్వ వాయిస్ అండి. విశ్వాన వాడెవరు? వాడు మా అమ్మాయి క్లాస్మేటేనండి. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదివారు. వాడికి పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏముందండి? అదే నాకు అర్థం కావడం లేదు. మరి వాడికి మీకు ఏమన్నా క్లాషెస్ ఉన్నాయా? క్లాష్ అంటే చదువుకునేటప్పుడు వాడు మా అమ్మాయిని ప్రేమించాడు. అప్పటికే మా అమ్మాయి మా అల్లుడు గారితో ప్రేమలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. వాడు వీళ్ళ పెళ్లికి కూడా వచ్చాడండి. తర్వాత 6 సంవత్సరాలు కనబడలేదు. తర్వాత అమ్మాయి అల్లుడు విడిపోయాక విశ్వ ఒకసారి నన్ను కలిశాడు. అంకల్, మీరు ఒప్పుకుంటే శిరీషాకి నేను కొత్త జీవితాన్ని ఇస్తాను. తన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను శిరీషాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంకల్. వాట్? లేరా లేరా పోరా బయటికి. అది కాదంకల్. నా కూతురు అల్లుడు విడాకులు తీసుకుని విడిపోలేదురా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. ఏవో మనస్పర్ధలు వచ్చాయి. అర్థం చేసుకుని ఏదో ఒక రోజున కలిసిపోతారు. అంకల్, ఐ డెంట్ మీన్ లైక్ దట్. కాలేజ్ రోజుల నుంచి శిరీష అంటే నాకు ప్రాణం. తనకి పెళ్ళైన తర్వాత తను హ్యాపీగా ఉండాలని నేను సైడ్ అయిపోయాను అంకల్. శిరీష కిరణ్లు పర్మనెంట్గా విడిపోయారనుకునే అలా అడిగానే తప్ప వేరే ఉద్దేశం లేదంకల్. ప్లీజ్ అంకల్, నన్ను నమ్మండి. ఆ రోజు నుంచి అలా వాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా మూవ్ అవుతూ మా కష్ట సుఖాలు పంచుకుంటూ మా పిల్లల కోసం మాకంటే ఎక్కువగా శ్రమపడ్డాడు. కానీ వాడు మా పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు సార్. ఐ లవ్ యూ. నీకోసం నీ ఆస్తి కోసం ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నానే. అన్నీ తగ్గినట్టే పైన లక్షలు ఖర్చు పెట్టాను కదరా. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బాబుని చంపలేకపోయాను. సిటీలో పెద్ద తోపుగాడు అని నిన్ను నమ్ముకున్నాను. నీ బదులు ఈ గల్లీ రౌడీని నమ్ముకొని ఉంటే ఈ పాటికి పని అయిపోయింది. అసలు జరిగింది ఎవడెవడో ఫోన్ చేసి కుర్రాడు మా దగ్గర ఉన్నాడు అంటున్నారు. ముందు వాళ్ళెవరో తెలుసుకుని పని చూడు. బా. ఓ పని చేద్దాం. సత్యకి ఐటమ్ రాజే డెన్ ఎక్కడుందో తెలుసు కాబట్టి మనం సత్యాన్ని అక్కడికి తీసుకెళ్లి ఆ బాబుని తీసుకొద్దాం. రాచికం భయ్యా, ఈ ఐడియా నీకు ఎప్పుడు రావాల్సింది. నువ్వు వెళ్ళి బాబుని తీసుకొచ్చి వెళ్ళు. ఆ విశ్వగాడి ఇల్లు మొత్తం వెతికాం సార్. వాడు ఎస్కేప్. సార్ ఇది విశ్వగఢ్ కాల్ లిస్ట్ సార్. ఆ విశ్వగఢ్ ఫోన్ సిగ్నల్స్ జూబ్లీ హిల్స్ ఏరియా నుంచి, మిగతా 2 నెంబర్లు ఎర్రగడ్డ బాలనగర్ నుంచి వస్తున్నాయి సార్. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను సార్. 3 days బ్యాక్ బాబుని తీసుకొస్తే 25 లక్షలు ఇస్తారా అని సత్య అనే దొంగది ఫోన్ చేసింది. ఈ ముక్కు ఎంత లేటుగా నా చెప్పేది? ఎక్కడుంటుందమ్మా?
లోపలికి తీసుకెళ్ళు. రేయ్ రేయ్ ఆ, ఏయ్, వదలండి. ఎప్పటికి ఫోన్ చేస్తా. ఈ టైంలో ఎవరు బాబు? హలో బాబునే చేతురా రే. తీసుకెళ్ళి రూమ్ లేండి. హలో సుబ్బు. పిల్లల్ని తీసుకురండి. రేయ్ ఎవర్రా మీరంతా? రాజా ఐటమ్ రాజా. ఆ? రే అన్నా. కుర్చీలో కట్లు కట్టి కూర్చోబెట్టారంటే మహా డేంజర్ గా ఉన్నాడు. నోట్లో కొడుకోకేయండి. గట్నే అన్న రేయ్. ఓకే. మరి అన్న మనకి ఇప్పుడు డన్ లేదు కదనే ఓరో నీడికి తీసుకుపోతాం. మామ మిక్సీ మామ. సుబ్బు శుభలక్ష్మి. ఓ సుబ్బు సుబ్బు ఏడున్నావు సుబ్బు? సుబ్బు సుబ్బు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాం? వాడెవడో ఐటమ్ రాజగడట. వాడు వచ్చి పిల్లలిద్దరిని మిక్సీ మామ దగ్గరికి తీసుకెళ్ళాడు. మిక్సీ మామా. మిక్సీ మామా ఈ పేరు ఏడవో విన్నట్టుందే. గుర్తొచ్చింది. ఓ రోజు వాడు ఫుల్గా తాగేసి పడిపోతే నేనే స్వయంగా వెళ్ళి వికారాబాద్ డెన్ లో దించిన. కారు ఎక్కడుంటాడో నాకు తెలుసు. పదండి భయ్యా. నా కట్లిపి పండురా, మీకు పుణ్యం ఉంటదిరా. మామా ఆ, కేజ్ బారైపోయిన ఏజ్ లో నీకు ఈ చేసింగ్లు ఫైటింగ్లు అవసరమానే? ఒరే నా కట్లి బాబు అరుస్తా. ఏం గుర్తు చేసినావు మావా? అయ్యా తొయ్యి. అబ్బా, ఆ, పద పదండి. ఒరే రెడ్ నాయుడు, రెడ్ నాయుడు. ఆ? రే, 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 ఏంట్రా ఇది? ఈ కొట్లేంటి? ఆ? నదవా. కొట్లిప్ప. ఏంట్రా? ఆ? అవ్వా, పైన ఒక గుడ్డ కింద ఒక గుడ్డ. ఇదేంట్రా చింత చచ్చినప్పుడు కావాలన్నట్టు ఈ శాడిస్ట్ కొరకులేంట్రా? గుడ్డ అయినా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా గుడ్డలు లేని బొమ్మలా నువ్వు చూసేది? అయ్యో దేవుడా, నన్ను కట్టేసింది ఆ టీవీ పెట్టింది నీ అల్లుడా. ఏంటి కుసాలు వచ్చాడు ఇక్కడికి? ఎక్కడికన్నా పోతే కదా ఇంటికి రావడానికి. నెల రోజుల నుంచి ఇక్కడే సచ్చాడు. నీ కూతురు లాంటి కూతురు ఇంటికి ఒకతుంటే తండ్రులు దేశాలు పట్టుకొని తిరగాల్సిందే రోయ్. అసలు ఈ కథ మొత్తానికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా నీ కూతురేరా. ఆ. మామ కాదురా మిక్సీ మామ. రౌడీల్ని గూండాల్ని మిక్సీలో వేసి తిప్పితే వచ్చేది మిక్సీ మామ. ఈ గెటప్ ఏంటి, సెటప్ ఏంటి? రేయ్, మొన్న కొరియన్ సినిమా చూశాను రా. వాళ్ళ గెటప్ చదిరిపోయి అందుకే గెటప్ చేంజ్ చేశాను. కేక మామ. యా కమ్ టు ద మ్యాటర్. ఈ పిల్లల్ని చూడు మామ. అదేంటి మాయా? ఏంట్రా మాటకి ముందు మామ తర్వాత మామ అంటావు నేర్చుకున్నావు. పెళ్ళైనప్పుడు గాని ఇద్దరు కవల పిల్లల కన్నప్పుడు గాని మామ గుర్తు రాలేదురా? మామా నిన్ను కలిసి అన్నాళ్ళైంది? 6 months 6 నెలలు. మరి 6 నెలలు 6 నెలలు అబ్బాయి ఉంటాడా? వీళ్ళెవర్రా? ఇది మ్యాటర్. మామా ఈ డీల్ చేసి పెట్టి మామా 2 కోట్లు అడుగుదాం. ఒకటి నీకు ఒకటి నాకు. ఒకటి నీకు ఒకటి నాకా? నేను నీతో ఈక్వల్ ఏంట్రా? మ్మ్. 3 కోట్లు వసూలు చేయరా. 2 నాకు 1 నీకు. మ్మ్. హలో మిక్సీ రాజా స్పీకింగ్. ఏ రాజా? మిక్సీ రాజా. రౌడీల్ని గూండాల్ని మిక్సీలో వేసి రంగరిస్తే వచ్చేవాడే మిక్సీ రాజా. ఇంతకు ముందు ఎవడు ఐటమ్ రాజా అని ఫోన్ చేశాడు? వాడు నా అల్లుడు, వాడి మామని నేను. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. పిల్లలిద్దరూ ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. ఆ? 3 కోట్లు ఇస్తే పిల్లల్ని మీకు చెప్తా, లేదంటే పోలీస్ స్టేషన్ లో చెప్తా. వద్దు, డబ్బులు ఎక్కడ